హాయ్. ఇండియా స్టాక్ మార్కెట్లో మామూలు రిటర్న్స్ కాదు, అదిరిపోయే రిటర్న్స్ ఎలా సంపాదించాలి, దీనికోసం మనం ఒక టాప్ ఫండ్ మేనేజర్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీని ఓపెన్ చేసి చూద్దాం. అసలు వాళ్ళ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. పాత కంపెనీలని వదిలేసి ఫ్యూచర్ని క్రియేట్ చేసే కంపెనీలని ఎలా పట్టుకోవాలో చూసేద్దాం. చూసారుగా ఈ కొటేషన్? ఈ ఒక్క మాట చాలు. ఇదొక ఇన్వెస్ట్మెంట్ రెవల్యూషన్ లాంటిది. పాత కంపెనీలను అసలు టచ్ చేయొద్దు అని చెప్పడం ఇది జస్ట్ ఒక సలహా కాదు, మన ఇండియన్ ఎకానమీలో వస్తున్న ఒక పెద్ద మార్పుని గమనించండి అని చెప్పే ఒక వార్నింగ్. ఇదే స్ట్రాటజీ గతంలో ఊహించని రేంజ్లో డబ్బుని సృష్టించింది. ఆ స్ట్రాటజీ రిజల్ట్ ఏంటో తెలుసా? 30%. అది కూడా ఒక్కసారో రెండుసార్లో కాదు, కంటిన్యూస్గా 8 సంవత్సరాలు. ప్రతి ఏడాది మార్కెట్ను ఇంత పెద్ద తేడాతో బీట్ చేయడమంటే మామూలు విషయం కాదు. ఇది లక్ అస్సలు కాదు, ఫ్యూచర్ని కరెక్ట్గా అంచనా వేయగలిగి ఒక క్లియర్ స్ట్రాటజీ పవర్ ఇది. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లేబుక్ గురించి చూద్దాం. తర్వాత ఇండియా వర్సెస్ వరల్డ్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో గమనిద్దాం. ఆ తర్వాత 70-20-10 పోర్ట్ఫోలియో బ్లూ ప్రింట్ ఏంటి, ఇప్పుడు ఏ సెక్టార్స్పై ఫోకస్ పెట్టాలి, ఫైనాన్షియల్ రెడ్ ఫ్లాగ్స్ని ఎలా పట్టుకోవాలో చర్చిద్దాం. ఇక చివరగా మార్కెట్కి నెక్స్ట్ బిగ్ ట్రిగర్ ఏంటో కూడా చూద్దాం. రైట్, ముందుగా ఈ మొత్తం స్ట్రాటజీకి బేస్ లాంటి ఆ కీ ఐడియా ఏంటో అర్థం చేసుకుందాం. అదేంటంటే కొత్త ఎకానమీకి సపోర్ట్ ఇవ్వడం. అసలు ఈ సక్సెస్ వెనుకున్న అసలు మ్యాటర్ ఇదే. ఇక్కడ చూడండి, మనకు 2 రకాల ఇండియా కనిపిస్తోంది. ఒకవైపేమో పాతకాలపు సమ్మేళనాలు, నెమ్మదిగా నడిచే పాత కంపెనీలు, మరోవైపు స్పీడ్గా దూసుకెళ్తున్న ప్రైవేట్ బ్యాంకులు, డిజిటల్ రెవల్యూషన్ని ముందుండి నడిపిస్తున్న ఐటీ టెక్ కంపెనీలు. ఈ తేడాని అర్థం చేసుకుంటేనే డబ్బు సంపాదించడానికి ఫస్ట్ స్టెప్ వేసినట్టు. ఓకే, ఈ స్ట్రాటజీ ఇండియాలో బాగానే వర్కౌట్ అయింది, కానీ గ్లోబల్ లెవెల్లో మన మార్కెట్ పర్ఫార్మెన్స్ సంగతేంటి? ఈ మధ్య కొంచెం డల్గా ఉన్నా సరే, లాంగ్ టర్మ్లో మన ఇండియన్ స్టోరీ ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉందో ఒకసారి చూద్దాం. ఈ చార్ట్ చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. గత 20 ఏళ్లలో డాలర్ టర్మ్స్లో చూసినా కూడా అమెరికా తర్వాత బెస్ట్ పర్ఫార్మ్ చేసిన మార్కెట్ మనదే. అంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్కి ఇండియా అంటే జస్ట్ ఒక డెవలపింగ్ మార్కెట్ కాదు, కన్సిస్టెంట్గా డబ్బుని సృష్టించే ఒక పవర్ హౌస్ అన్నమాట. అయితే ఇక్కడొక డౌట్ వస్తోంది కదా, లాంగ్ టర్మ్లో ఇంత స్ట్రాంగ్గా ఉన్న మన మార్కెట్ ఈ మధ్య జరిగిన గ్లోబల్ ర్యాలీలో ఎందుకు వెనకపడిపోయింది? ఈ టెంపరరీ వీక్నెస్ వెనక ఉన్న రీజన్స్ ఏంటో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక్కటే రీజన్ కాదు, ఓ 3 విషయాలు కలిసి వచ్చాయి. ఒకటి, కొన్ని ఏళ్లుగా బాగా పెరిగిన తర్వాత మార్కెట్ కొంచెం రెస్ట్ తీసుకోవడం నార్మలే. 2, మన దేశంలో జరిగిన కొన్ని ఈవెంట్స్ వల్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ ఆగిపోయాయి. ఇక మూడోది, చాలా కాలంగా డల్గా ఉన్న వేరే గ్లోబల్ మార్కెట్స్ ఒక్కసారిగా పెరగడంతో ఇన్వెస్టర్ల ఫోకస్ అటు షిఫ్ట్ అయింది. సరే, థియరీ అంతా బానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి? ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ తమ పోర్ట్ఫోలియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇక్కడే మనకు 70-20-10 ఫార్ములా హెల్ప్ అవుతుంది. ఇది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ రూల్. 70% డబ్బు మన దేశ గ్రోత్లో పార్టిసిపేట్ చేయడానికి ఇండియన్ ఈక్విటీస్లో పెట్టాలి. 20% ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఇన్నోవేషన్స్తో లాభం పొందడానికి గ్లోబల్ ఈక్విటీస్లో. ఇక చివరి 10% మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ నుంచి సేఫ్టీ కోసం గోల్డ్లో. ఇలా చేస్తే రిస్క్ తగ్గుతుంది, స్టేబుల్ గ్రోత్కి మంచి ఫౌండేషన్ పడుతుంది. మరి ఆ 70% ఇండియన్ ఈక్విటీస్ని ఎలా డివైడ్ చేయాలి? దీనికి ఫ్లెక్సీ క్యాప్ అప్రోచ్ బెస్ట్. అంటే పెద్ద, చిన్న, మీడియం అన్ని సైజుల కంపెనీలలో ఇన్వెస్ట్ చేయటం. రఫ్గా చెప్పాలంటే 65% పెద్ద స్టేబుల్ కంపెనీలైన లార్జ్ క్యాప్స్లో, మిగిలిన 35% స్పీడ్గా పెరిగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో. ఎందుకంటే లాంగ్ రన్లో గ్రోత్ అనేది అన్ని సైజుల కంపెనీల నుంచి వస్తుంది. ఓకే, పోర్ట్ఫోలియో స్ట్రక్చర్ చూసాం, కానీ మనం మొదట్లో అనుకున్న కొత్త ఎకానమీ థీమ్కి సెట్ అయ్యే సెక్టార్స్ ఏవి? ఇప్పుడు ఇండియాలో ఫ్యూచర్ని డ్రైవ్ చేయబోయే ఆ కీలకమైన రంగాలేంటో చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఫోకస్ అంతా కూడా నేరుగా కస్టమర్స్తో డీల్ చేసే కంపెనీల మీదే ఉంది. అంటే ఫైనాన్స్ని సింపుల్ చేసిన పీబీ ఫిన్టెక్ లాంటివి, మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చేసిన జొమాటో లాంటివి, ఇంకా మోడర్న్ హెల్త్ కేర్ ఇచ్చే హాస్పిటల్స్, ఇవన్నీ. చూసారా, ఇది పాతకాలపు ఇండస్ట్రీలు, బ్యాంకుల నుంచి డైరెక్ట్గా మన లైఫ్స్ని మార్చే కొత్త బిజినెస్ల వైపు వెళ్తున్న ఒక క్లియర్ షిఫ్ట్. మంచి కంపెనీల్ని సెలెక్ట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, చెడ్డ కంపెనీలకి దూరంగా ఉండటం మరో ఎత్తు.
ఇప్పుడు మనం ఒక ఫైనాన్షియల్ డిటెక్టివ్లా మారదాం. కంపెనీలు తమ అకౌంట్స్ని సూపర్బ్గా చూపించుకోవడానికి వాడే కొన్ని కామన్ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం. కంపెనీలు తమ లెక్కల్ని మార్చేందుకు వాడే 3 జిమ్మిట్టల్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. మొదటిది క్రియేటివ్ ఎక్విజిషన్ అకౌంటింగ్. అంటే ఒక కంపెనీని కొనేటప్పుడు దానికి రెగ్యులర్గా అయ్యే ఖర్చులను కూడా ఆ కొనుగోలు ధరలోనే కలిపేయడం. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో లాభాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తాయి. రెండోది సర్వీసుల చాటున ఖర్చులను దాచడం. అంటే ఒక సర్వీస్ ద్వారా ఆదాయం వచ్చిందని చూపిస్తారు, కానీ దానికి సంబంధించిన ఒక పెద్ద ఖర్చుని మాత్రం చాలా ఏళ్లపాటు కొద్దిగా రాస్తారు. ఇది కూడా లాభాల్ని ఎక్కువ చేసి చూపిస్తోంది. ఇక మూడోది డిప్రిసియేషన్తో మాయ చేయడం. అంటే వాళ్ల దగ్గరున్న ఆస్తుల విలువ తగ్గుతుంటే దాన్ని చాలా నెమ్మదిగా లేదా వాళ్లకు అనుకూలంగా చూపించుకోవడం. దీనివల్ల వాళ్ల సంపాదన ఎప్పుడూ స్టేబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం స్ట్రాటజీస్, సెక్టర్స్, రిస్క్స్ ఇలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. కానీ వీటన్నింటికంటే ముఖ్యంగా మన ఇండియన్ మార్కెట్ ఫుల్ పొటెన్షియల్ని బయటకు తీసుకురాగల ఆ ఒక్క బిగ్ ట్రిగ్గర్ ఏంటి? ఆన్సర్ చాలా సింపుల్: ట్యాక్సులు. మన ఇండియా గ్రోత్ స్టోరీ ఎంత బాగున్నా సరే, ఫారిన్ ఇన్వెస్టర్లు వాళ్ల లాభాలపై ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సొస్తే వాళ్లు ఖచ్చితంగా ఆలోచిస్తారు. సింపుల్గా చెప్పాలంటే, వేరే దేశంలో 10 రూపాయల లాభం వస్తుందనుకోండి, మన దేశంలో 12 రూపాయల లాభం వచ్చినా అందులో 2 రూపాయల ట్యాక్స్కే పోతే వాళ్ళు అటువైపే చూస్తారు కదా. సో ఈ ఒక్క అడ్డంకి తొలగిపోతే చాలు, మన మార్కెట్లోకి ఫండ్స్ ఫ్లో పెరిగే అవకాశం చాలా ఉంది. అందుకే మనం ఆలోచించాల్సిన ప్రశ్నే ఇదే: ప్రపంచంలో ఎన్ని రిస్కులున్నా సరే, ఇండియాలో కేవలం ట్యాక్స్ పాలసీలో ఒక్క మార్పు చేస్తే చాలు, అది మన మార్కెట్ అసలసిసలైన పవర్ని అన్లాక్ చేసి ప్రపంచం నలుమూలల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురాగలదా? ఈ ఒక్క స్టెప్ మన ఎకనామిక్ ఫ్యూచర్ని మార్చేయగలదేమో కదా.